బీసీలకు ఎక్కువ సీట్లు లోక్సభ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం. కనీసం 5-6 సీట్లు ఇచ్చేలా కసరత్తు. బలమైన లీడర్లు ఉంటే అప్లై చేసుకోనున్న టికెట్. బలమైన లీడర్లు ఉంటే అప్లై చేసుకోనున్న టికెట్. ఏంది టికెట్? ఇది ఇస్తారా ఇయ్యరా? ఏదో రాయాలి క్లియర్గా. కానీ బలమైన లీడర్లు ఉంటే అప్లై చేసుకోనున్న టికెట్ అట. చేసుకోకున్న టికెట్ అట. చేసుకోకున్న టికెటే ఇస్తారట. ఎస్సీ రిజర్వ్డ్ లో 2 మాదిగలకు 1 మాల సామాజిక వర్గానికి ఇవ్వాలని డిమాండ్లు. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై పీఈసీ మీటింగ్ లో చర్చ. కృష్ణా ప్రాజెక్టులపై కేసీఆర్ డ్రామాలను తిప్పికొట్టాలని నేతలకు సీఎం రేవంత్ పిలుపు. బీఆర్ఎస్ కు కౌంటర్ గా నల్గొండలో భారీ సభ పెట్టే యోచన. పెట్టుకోర్రి, ఎవరద్దన్నారు? ప్రజాస్వామ్యంలో నువ్వు పెట్టవచ్చు, ఎవరైనా పెట్టవచ్చు. మీ రాహుల్ గాంధీ కూడా వచ్చి పెట్టవచ్చు, మీ ప్రియాంక గాంధీ కూడా వచ్చి పెట్టవచ్చు. ప్రజాస్వామ్యం కదా, దేశం అంతా ఒకటే కదా, పెట్టుకోర్రి, ఎవరద్దన్నారు? ఇక చూడుర్రి, 17 లోక్సభ స్థానాలు ఉంటే 5-6 ఇస్తారట. 5-6 ఏమో బీసీలకు ఇచ్చాట, 3 ఎస్సీలకు ఉంటాయి రిజర్వ్డ్ స్థానాలు. ఈ 3, 6, 9 అవుతాయి కదా, 17. 17లో 9 పోతే ఇంకా 8. ఈ 8 రెడ్డిలకు ఇచ్చుకుంటారు లేదా ఓసీలకు ఇచ్చుకుంటారు. దీంట్లో ఎట్లా సమన్యాయం? దీంట్లో ఎట్లా ఎక్కువ సీట్లు ఇచ్చినట్టు? ఎక్కువ సీట్లు అంటే ఎన్ని? 17లో 3 తీసేస్తే, 17లో 3 తీసేస్తే ఇంకా 14 ఉంటాయి. 14లో ఎక్కువ సీట్లు అంటే ఎన్ని ఇవ్వాలి? 10 సీట్లు ఇవ్వాలి. ఆరిచ్ ఎక్కువ అంటావా? బీసీలకు? బీసీలు సగం జనాభా. ఇక్కడ 4 కోట్ల ప్రజల్లో 2 కోట్ల ప్రజలు మా బీసీలు. మరి బీసీలో సగం ఉన్నప్పుడు సగం సీట్లు ఇవ్వాలి కదా. కనీసం 17 సీట్లు ఉంటే 9 సీట్లు ఇవ్వాలి కదా. 9 కాకపోతే 8 సీట్లు ఇవ్వాలి కదా. అంటే 6కి కోత పెట్టి ఇంకా 4 నువ్వు అందుకపోయేదానికా? ఓసీలకు ఇవ్వడానికా? ఇది ఎక్కడి సామాజిక న్యాయం? మళ్ళీ ఎక్కువ సీట్లని ఎట్లా రాస్తావు దీన్ని? అట్లా అసెంబ్లీ సీట్లలో ఆగం చేతివి బీసీలను, ఇప్పుడు ఎంపీ సీట్లలో ఇట్లా ఆగం చేస్తా అంటివి, మళ్ళీ ఎక్కువ సీట్లను రాపించుకుంటా అంటివి. ఈ V6 సిగ్గు లేదో మరి ఏం లేదో అర్థమైతలేదు. బీసీలు జర్ర మీరు ఆలోచనకు రావాలి. బీసీలారా మీరు, మన బీసీల ఆలోచనకు రావాలి. మొన్నటిదాకా ఇట్లా లాగ్ ఎగేసుకొని బీసీల కోసం కొట్లాడతా అని ఇట్లా తిప్పుకొని ఎగిరిండిగా మళ్ళీగాడు ఏడవైనవరా. ఇప్పుడు లోక్సభ సీట్ నీకు ఇస్తారా? నీకు ఇస్తే నిజంగా నీకు ఇస్తే హర్షిస్తారా నీకు? ఎందుకని నీ బతుకంతా గదే కదా. ఏమైంది? మళ్ళీ ఏమన్నా సౌండ్ వస్తుందా? నీ బతుకంతా గదే కదా. ఏ బతుకు? గా ఎంపీ సీటో, గా ఎమ్మెల్యే సీటో, ఎమ్మెల్సీ సీటు ఇస్తే అలా పోయి ఇక బొమ్మ కూర్చున్నట్టు కూర్చొని ఆశపడతావు. గదే కదా నీది. ఇప్పుడు మాట్లాడు. రేవంత్ రెడ్డిని అడిగి, ఇప్పుడు కేసీఆర్ మీద ఎగిరినావు కదా, కేసీఆర్ ఇయ్యలే అని. మరి ఇప్పుడు నీ ప్రభుత్వమే, నువ్వు ఉన్నావు, వాళ్ళ ప్రచార కమిటీకి కన్వీనర్గా నువ్వు ఉన్నావు. 17 సీట్లలో 5 సీట్లే ఇస్తాడట రేవంత్ రెడ్డి. మరి 10 సీట్లు ఇచ్చాక కొట్లాడతావా? మరి కొట్లాడకపోతే నేను ఏ చెప్తాడు కొట్టాలి? మా బీసీల తరపున ఏ చెప్తాడు కొట్టాలి? దొంగ.